శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో నేడు సత్యవతి వ్యాసుల సంవాదాన్ని మనం తెలుసుకుంటాం. సత్యవతీదేవి అంబికా అంబాలికలయందు వ్యాసుణ్ణి సంతానాన్ని వంశోద్ధారకుల్ని కలిగించమని ప్రార్థించడం, ఆ అభ్యర్థనను తల్లి ఆజ్ఞను శిరసావహించి వ్యాసుడు దానికి అంగీకరించడం అనేటువంటి నేటి ముఖ్యమైనటువంటి వృత్తాంతం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. నూట 14వ అధ్యాయంలో మనం 198 భాగాలు చెప్పుకున్నాం. ఇప్పటికీ నేడు మనం చెప్పుకోబోయే భాగం 199వ భాగం. దాంట్లో 114వ అధ్యాయంలో ఆది పర్వంలో మనం ఇంతకుముందు 60 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. నేడు 60 నుంచి 77 శ్లోకాల వరకు మనం పూర్తి చేసుకున్నాం. ముందుగా సత్యవతి భీష్ముడి అనుమతితో ఇలా వ్యాసుడి యొక్క చరిత్రని తెలపటం ఈ అధ్యాయంలో. తర్వాత వ్యాసుడిని ఆహ్వానించడం, వేదాలు వల్లిస్తూ వ్యాస మహర్షి అంతఃపురంలో ప్రవేశించడం, తర్వాత వ్యాస భగవానుడికి సత్యవతీదేవి ధర్మసమ్మతమైనటువంటి ప్రాచీనమైనటువంటి పద్ధతులు ఏవైతే సనాతనమైనటువంటి పద్ధతులను తెలిపి, ఈ విధంగా భరత వంశాన్ని కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. ఎందుకంటే భీష్ముడు బ్రహ్మచారిగా ఉంటానని, రాజ్యాన్ని స్వీకరించాలని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి, సత్య ప్రతిజ్ఞుడిగా ఉంటానని అన్నాడు కాబట్టి ఈ భారమంతా నీవే వహించాలనైనా అని చెప్పి తల్లి ఆజ్ఞాపించింది. తల్లి ఆజ్ఞను విన్నటువంటి వ్యాస భగవానుడు ఏమన్నాడు అనేటువంటిది నేటి పాఠంలో మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ తల్లి చెప్పింది ఒక మాట, తయోరుత్పాదయాపత్యం సమర్థో హ్యసి పుత్రక అనురూపం కులస్యాస్య సంతత్యా ప్రసవస్య చ. తయోః ఉత్పాదయో, తయోః అనే పదానికి అర్థం అంటే ఆ విచిత్ర వీరుని భార్యలిద్దరి యందు కూడా ఉత్పాదయా అపత్యం. అపత్యం అంటే సంతానాన్ని నువ్వు ఉత్పాదన చేయాలి. దానికి తగినటువంటి వాడివి నీవే. సమర్థో హ్యసి పుత్రక, నీవే సమర్థుడైనటువంటి వాడివి నాయన పుత్ర. కాబట్టి మన వంశానికి, ఈ భరత వంశ ప్రజల్ని రక్షించడానికి అనురూపమైనటువంటి సంతానాన్ని కలుగు అని చెప్పి తల్లి ఆజ్ఞ. వ్యాస ఉవాచ, ఆ మాటలకి వ్యాస భగవానుడు ఏమంటున్నాడు, వేత్త ధర్మం సత్యవతి పరం చాపరమేవ చ తథా తవ మహాప్రాజ్ఞే ధర్మే ప్రణిహితామతి. ధర్మమునందు స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి మహాప్రాజ్ఞురాలైనటువంటి నీవు అమ్మా సత్యవతి అంటూ సంబోధిస్తున్నాడు. ధర్మం వేత్త, వేత్త ధర్మం సత్యవతి, నీకు అన్ని ధర్మాలు తెలుసు. అంతేకాకుండా పరం చ పరమేవ చ, పర అపర, పర అపరమైనటువంటి అంటే లౌకికమైనటువంటివి, ఆధ్యాత్మికమైనటువంటివి, అలౌకికమైనటువంటివి అన్నీ కూడా నీకు తెలుసు. ధర్మాధర్మాలన్నీ తెలుసు, పాప పుణ్యాలన్నీ తెలుసు. అట్లా పరం అపరమైనటువంటి లౌకిక అలౌకికమైనటువంటివన్నీ కూడా ధర్మ సమ్మతమైనటువంటివన్నీ కూడా వేత్త సత్యవతి నీకు తెలుసమ్మా. తథా తవ మహాప్రాజ్ఞే ధర్మే ప్రణిహితామతి. హే మహాప్రాజ్ఞే, ప్రాజ్ఞురాలు అనే పదానికి అర్థం అక్కడ ప్రాజ్ఞ అనే పదం ప్రయోగించారు. అంటే గొప్ప తెలివితేటలు, పాండిత్యము, విద్వత్తు కలిగినటువంటి వాళ్ళని ప్రాజ్ఞులు అంటారు. అద్వితీయమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ప్రాజ్ఞులు అనబడతారు. కాబట్టి ధర్మే ప్రణిహితామతి, ధర్మమునందే స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి దానికి. కాబట్టి తస్మాదహం త్వన్నియోగాత్
ధర్మముద్దిశ్య కారణం. తస్మాత్ అహం, నేను ధర్మం నీవైతే త్వన్నియోగాత్ ధర్మం, నీవేదైతే ధర్మమునందు నన్ను నియోగిస్తావో, నియోగించడం అంటే నాయన ఈ పని చెయ్యి అని నాకు అప్పచెప్తావు, ఆ పని యందు నియోగిస్తావో దాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను. ధర్మబద్ధమైనటువంటి కార్యములను నన్ను నియోగించినచో నేను తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాను. ఈప్సితం తే కరిష్యామి దృష్టం ఏతత్ సనాతనం. ఈప్సితము అనే పదానికి అర్థం ఏంటంటే కోరిక. తే ఈప్సితం కరిష్యామి, తప్పకుండా నువ్వు అనుకుంటున్నటువంటి ఈ కోరికను నేను నెరవేరుస్తానమ్మా. ఈప్సితం తే కరిష్యామి దృష్టం ఏతత్ సనాతనం. అంతేకాకుండా ఇది ఇప్పుడు నువ్వు అన్నటువంటి ఇది కొత్తగా వచ్చిన ధర్మమేం కాదు, సనాతనం దృష్టమేవ. అంతకు పూర్వం ఈ ధర్మాన్ని పాటించినటువంటి ఎంతో మందిని మనం చూసాం. దృష్టం ఏతత్ సనాతనం, ఈ సనాతనమైనటువంటి ధర్మాన్ని, ఈ విధమైనటువంటి పద్ధతిని మనం అంతకుముందు చూసాం. ఏమిటా పద్ధతులయ్యా అంటే అది భీష్ముడు చెప్పాడు సత్యవతి. పరశురాముడి యొక్క మారణ కాండ తర్వాత ఏం జరిగింది, క్షత్రియులు మళ్ళీ ఎలా ఉద్భవించాలనేటువంటి అంతా జరిగింది, చెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా సనాతనమైనటువంటి ధర్మమేనమ్మా. కాబట్టి భ్రాతు పుత్రాన్ ప్రాదాస్యామి మిత్రావరుణయో సమాన్. మిత్రావరుణులతో సమానమైనటువంటి సంతానాన్ని నా సోదరుడికి నేను ఇస్తాను. భ్రాతు పుత్రాన్ ఉత్పాదయస్యామి అంటే సోదరుడైనటువంటి విచిత్ర వీరునికి నేను తప్పకుండా పిల్లల్ని ఇస్తాను. ఎలాంటి పిల్లలు అంటే మిత్రావరుణులతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి అద్వితీయమైనటువంటి సంతానాన్ని నేను కలిగిస్తాను. కాకపోతే ఒక్క నియమం, వ్రతం చరేతాం తే దేవ్యౌ. వాళ్ళిద్దరు కూడా, ఆ దేవి పట్టపురాణులు ఎవరైతే ఉన్నారో అంబిక అంబాలికలు, వాళ్ళిద్దరు కూడా వ్రతం చరేతాం నిర్దిష్టమిహ యన్మయ, నిర్దిష్టమైనటువంటి ఒక వ్రతాన్ని ఆచరించాలి. అంటే నిర్దిష్టము అనే పదానికి అర్థం ఏంటంటే ఈ వ్రతానికి నేను చెప్పినటువంటి విధి విధానాలు ఏవైతే ఉంటాయో దాన్ని అటు ఇటు వెసకకుండా అదే పనిగా ఆ వ్రతాన్ని నియమంగా పాటించుకుంటూ వెళ్తే అప్పుడు నువ్వు అనుకున్నది జరుగుతుంది. వ్రతం చరేతాం తే దేవ్యం, వాళ్ళిద్దరూ పాటించాలి. ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు ఈ వ్రతాన్ని పాటించాలి. ఎంతకాలం అయ్యా అంటే సంవత్సరం యథాన్యాయం తతశుద్ధే భవిష్యతః. యథాన్యాయం సంవత్సరం, తక్కువలో తక్కువ ఒక సంవత్సర కాలం పాటు, అలా ఒక సంవత్సర కాలం పాటు నేను చెప్పినట్టుగా వాళ్ళు చరిస్తే గనక, వ్రతం ఆచరించి నియమనిష్టంతో వాళ్ళు జీవిస్తే గనక తతః ఆ తర్వాత వాళ్ళు శుద్ధే భవిష్యతః, అప్పుడు వాళ్ళు శుద్ధులవుతారు, నా దగ్గరికి రాగలుగుతారంటే. అది వ్యాసుని యొక్క శక్తి. ఆయన దగ్గరికి రావాలంటే ఒక సంవత్సర కాలం పాటు వ్రతాలు ఆచరించినటువంటి స్త్రీ మాత్రమే చేరుకోగలదు. కానీ తర్వాత పక్కనే చెప్తున్నాడు, నహి మామవ్రతోపేత ఉపేయాత్ కాచిదంగన. అంగన అనే పదానికి అర్థం స్త్రీ, లలామాన్న అంగమాన్న. నహి మాం అవ్రతోపేత. అవ్రతోపేత అంటే వ్రతము నియమాలు నిష్టలతో చక్కగా వ్రతాలు ఆచరించినటువంటి స్త్రీ ఎవరు కూడా మాం న ఉపేయా, నన్ను ఎవరూ సమీపించలేరు, దగ్గరికి కూడా రాలేరు. అది ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క శక్తి. కాబట్టి వ్రతం నిష్టగా ఆచరించినటువంటి వాళ్ళు సంవత్సర కాలం పాటు నేను చెప్పినటువంటి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు నా దగ్గరికి రాలేదు, లేకపోతే నా దరిదాపులు కూడా రాలేదు. అయితే సత్యవతి కాస్త కన్నుతింది ఒకసారి. సంవత్సర కాలం పాటు ఆగాల, అప్పుడు పిల్లల మళ్ళీ ఎప్పటికి పుట్టాను, ఇంకా 2-3 సంవత్సరాలు. వాళ్ళు ఎప్పుడు పుట్టారో కదా, వాళ్ళు ఎప్పుడు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాను, ఎప్పుడు రాజ్యం చేశాను, ఇదంతా ఎప్పుడు నాయన. కాబట్టి అంత సమయం లేదు నాయన. సద్యో యథా ప్రపద్యేతే దేవ్యౌ గర్భం తథా కురు. సద్య అనే పదానికి అర్థం ఏంటంటే వెంటనే. సద్య యథా ప్రపద్యేతే దేవ్యౌ గర్భం తథా, వెంటనే ఈ దేవేరులిద్దరికీ కూడా గర్భం ధరించేటువంటి అవకాశం కావాలి. కాబట్టి తథాకు, అటువంటి ఉపాయం ఏదైనా ఉంటే దాన్ని ఆచరించున్నాయి. తథాకు సద్యో యథా ప్రపద్యేతి, సద్య వెంటనే వాళ్ళు గర్భం ధరించేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే దాని ప్రకారం ఆచరించు. అరాజకేషు రాష్ట్రేషు ప్రజానాథ వినశ్యతి. ఎందుకంటే రాజ్యంలో రాజు లేకపోతే ఏమవుతుంది అనేటువంటి ఒక 2 శ్లోకాలను వివరిస్తుంది. ఇప్పుడు రాజు లేడు, విచిత్ర వీరుడు కూడా మరణించాడు, రాజు లేని రాజ్యం ఊహించుకోవాలి.
అరాజకేషు రాష్ట్రేషు, అరాజు అనే దానికి అర్థం రాజు లేనటువంటి రాజ్యం. అరాజకేషు రాష్ట్రేషు, రాజ్యాలలో ఎలా ఉంటుంది? ప్రజా అనాథ వినశ్యతి, ప్రజలందరూ కూడా అనాథల్లాగా వినశ్యతి, నశిస్తారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, అనాథలు అయిపోతూ ఉంటారు ప్రజలు. ప్రభుత్వం సరిగ్గా లేకపోయినా, లేకపోతే ప్రదేశాలు సరిగ్గా లేకపోయినా, రాజధానులు సరిగ్గా లేకపోయినా, ఇగో ఈ రాజే లేకపోతే ఇంకా ఆ రాష్ట్రం అనాథ అయిపోతుంది. కాబట్టి నశ్యంతి చ క్రియా సర్వాన్ నాస్తి వృష్టిర్న దేవతా, సర్వే క్రియా నశ్యంతి, సమస్తమైనటువంటి క్రియలు కూడా నశించిపోతూ ఉంటాయి క్రమక్రమంగా. ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా పట్టించుకోకుండా సమస్తమైనటువంటి క్రియలు నశించిపోతూ ఉంటాయి. యజ్ఞ యాగాలు మొదలైనటువంటివి దేవతలు తృప్తి చెందడం అనేటువంటిది. సర్వాహ నాస్తి వృష్ణిర్న దేవత, సర్వాహ క్రియా నశ్యంతి, క్రియలు ఎప్పుడైతే మొత్తం నశించిపోతూ ఉంటాయో, దాంతో యజ్ఞాలు యాగాలు ఎప్పుడైతే ఉండవో దేవత వర్షాన్ని కురిపించరు. నాస్తి వృష్టిర్న దేవత, దేవతలు కాస్త సకాలంలో వర్షాలు కురిపించరు. కథం చారాజకం రాష్ట్రం శక్యం ధారయితుం ప్రభు, కథం చ అరాజకం రాష్ట్రం, అరాజకమైనటువంటి రాష్ట్రం, కథం శక్యం, ఎలా సాధ్యమవుతుంది దాన్ని ధరించడం? రాజు లేనటువంటి రాజ్యాన్ని జాగ్రత్తగా తీసుకురావాలంటే, దాన్ని ఈ విధంగా పరిపాలన సాగించాలంటే కథం ధారయితం శక్యం, ఏ విధంగా సాధ్యమవుతుంది? రాజు ఉంటే, ఒకళ్ళు ఉన్నారు, ఆయన అండ చూసుకుని ఒక మాట మీద అందరూ మంత్రులు మొదలైనటువంటి సామంతరాజులు వీళ్ళంతా పరిపాలన సాగిస్తూ ఉంటారు కదా. కథం చారాజకం రాష్ట్రం శక్యం ధారయితం ప్రభు, రాజు లేనటువంటి రాష్ట్రాన్ని ధరించడం ఎంత కష్టం ఆయన. తస్మాత్, అందువలన, తస్మాత్ గర్భం సమాధత్స్వ భీష్మ సంవర్ధయిష్యతి, కాబట్టి ఓ పని చేయండి, నీవేమన్నా వాళ్ళకి గర్భాన్ని ధరించేటువంటి ఉపాయం చూడు. భీష్మ సంవర్ధయిష్యతి, ఈ భీష్ముడేమన్నా వాళ్ళని పెంచి పెద్ద చేసి పరిపాలకులుగా ప్రయోజకులుగా తీర్చిదిద్దటం ఆ బాధ్యత అంతా భీష్ముడు తీసుకుంటారు. నువ్వేమన్నా అంబిక యందు అంబాలికల యందు వృక్షోద్ధారకులను కలిగించు అని చెప్పి తల్లి సత్యవతీదేవి ఉపాయం చెప్పింది. అది కూడా ఆయన చెప్పింది అప్పటికే తక్కువలో తక్కువ సంవత్సర కాలం పాటన్నా వ్రతాలు చేయాలమ్మా, అప్పుడే వాళ్ళు నా దగ్గరికి రాగలరు అని. ఆవిడేమన్నా సద్యోగర్భం వెంటనే కావాలయ్యా అని. అప్పుడు వ్యాసుడు ఉపాయంగా, వాళ్ళు వ్రతాలు చేయకపోతే అట్లాంటప్పుడు నేను స్థాయి దించుకోవాలంటే ఆయన స్థాయి దించుకున్నాను. నీ ఆజ్ఞ పరిపాలిస్తాను, కోరుకోక ఎప్పుడో కోరుకున్నాను అని, ఇంతకాలం పిలవలేదు, ఇప్పుడు పిలిచావు. అది కూడా అపాయంలో కష్టకాలంలో ఉంటేనే పిలిచింది ఆవిడ, వంశనాశనం అవుతున్నప్పుడు పిలిచింది. కాబట్టి ఇంకొక విధమైనటువంటి ఉపాయాన్ని వ్యాసుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. యది పుత్ర ప్రదాతవ్యో మయా భ్రాతురకాలికః, అకాలికః పుత్రః అంటే కాలం కాని కాలంలో అప్పటికప్పుడే నియమాలు, వ్రతాలు, నిష్టలు, పూజలు, పురస్కారాలు, వ్రతాలు ఏమీ లేకుండానే అప్పటికప్పుడే పుత్ర ప్రదాతవ్య, పుత్రుల్ని నేను ఇవ్వాలంటే ఎవరికి? మయా భ్రాతు, నా సోదరుడికి పుత్రుల్ని కలిగించాలంటే అప్పుడు ఆ స్త్రీలిద్దరు కూడా, పట్టప్రాణులిద్దరు కూడా నా యొక్క విరూపత్వాన్ని భరించాలి. ఈ రూపం ఉండదప్పుడు వికృతమైనటువంటి రూపంలో నేను వెళ్తాను, వాళ్ళు భరించాలి. విరూపతాం మే సహతాం తయోరేతత్పరం వ్రతం, తయోః ఏతత్ పరం వ్రతం, ఆ చెప్పినటువంటి వ్రతాన్ని ఆచరించినటువంటి సందర్భంలో అపరం వ్రతం, మరొక విధమైనటువంటి, మనం దాని ప్రత్యామ్నాయం అంటారు కదా, ఇది కాకపోతే అది. కాబట్టి ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే మే విరూపతాం సహతాం, వాళ్ళు నా యొక్క విరూపత్వాన్ని సహించాలి. వికృతమైనటువంటి ఆకారంలో వెళ్తా, ఎలా వెళ్తానో నా ఇష్టం. ఎలా వెళ్తాట? యది మే సహతే గంధం రూపం వేషం తథా వపుః, ఈ నాలుగిట్లో నాకు ఇప్పుడున్నటువంటి విధంగా భిన్నంగా ఉంటాను. ఎట్లా ఉంటే, గంధం, నా శరీరం నుంచి ఎటువంటి గంధం వస్తుందో నేను చెప్పలేను. గంధాన్ని, నా శరీరం నుంచి వచ్చేటువంటి దుర్గంధమా అది సుగంధమా వాళ్ళు భరించాలి. నా యొక్క రూపాన్ని భరించాలి, ఎంత భయంకరంగా ఉంటాడో ఆ భయంకరమైనటువంటి రూపాన్ని వాళ్ళు భరించాలి. నా యొక్క వేషాన్ని భరించాలి, ఏ విధమైనటువంటి వేషం ధరించి వస్తారో తెలియదు. నా యొక్క శరీరము, రంగు, ఛాయ మొదలైనటువంటి వాటిని అన్నింటినీ వాళ్ళు భరించాలి. ఇది వ్రతం అంటే. గుర్తుపట్టలేనటువంటి విధంగా వ్యాసుడు మారిపోయి కంప్లీట్ గా గంధ రూప వేష వపుహు మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా ప్రత్యామ్నాయం చేసుకుని ఆయన తన యొక్క
ఆకారాన్ని మార్చుకుని వెళ్తున్నాడు ఇక్కడ. చూడండి, స్త్రీ సంగమం అనేటువంటిది భర్తతో చేసుకునేటప్పుడు ఆ రూపము యవ్వనం అది నచ్చి వాళ్ళతో సంగమిస్తే తద్వారా వాళ్ళకి కలిగేటువంటి పుత్ర సంతానం అనేటువంటి ఆ ఉపాయం చెప్పాడు వ్యాసుల వారు. కానీ అంత సమయం లేదు నాయన అనేటప్పటికీ ఇప్పుడు ఈయన మార్చుకోవడం అనేటువంటి పద్ధతి జరుగుతుంది అక్కడ. ఈ విధంగా మారి వెళ్తాను, అప్పుడు వాళ్ళు సహించగలిగితే సరే వాళ్ళకి మంచి కుమారుడు. అలా జరిగితే గనక అద్యేవ గర్భం కౌసల్యా విశిష్టం ప్రతిపద్యతాం తస్యాపి చ శతం పుత్రా భవితారో న సంశయః. కౌసల్య, కౌసల్య అంటే శుభకరమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆ స్త్రీలిద్దరు గనక కూడా చక్కటి గర్భాన్ని ధరిస్తారు. ఈ విధంగా నేను చెప్పినట్టు చేస్తే గనక అది కూడా ఎట్లాంటి ఎంతమంది పుత్రులు, శతం పుత్రా భవితారో న సంశయ, సందేహమే లేదు వాళ్ళకి 100 మంది కుమారులు, 100 మంది కుమారులు కలగటంలో సంశయం లేదు. తస్యాపి చ శతం పుత్రా భవితారో న సంశయ. గోప్తారః, పైగా ఆ పుట్టినటువంటి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు పుడతారు? గురు వంశస్య గోప్తారః. గోప్తారః అంటే రక్షకుడు అని అర్థం. కురువంశానికి రక్షించేటువంటి మహారాజులు అద్వితీయమైనటువంటి ప్రతిభావంతులు పుడతారు. గోప్తారః కురువంశస్య భవత్యా శోకనాశన. ఓ పక్కనే ఉన్న కురువంశానికి రక్షకులు పుడతారు, ఇంకొక పక్కనే ఉన్న నీ యొక్క శోక నాశకులు పుడతారు. నీ యొక్క శోకాన్ని నాశనం చేసేటువంటి వీరులు మహానుభావులు. భవత్యా శోకనాశనం. ఇలాంటి కుమారులు 100 మంది కుమారులు పుడతారమ్మా, తప్పకుండా పుడతారు. కాకపోతే ఒకటేమన్నా, ఒక సంవత్సరం వాళ్ళు వ్రతమన్నా చేయాలి, లేకపోతే నేను వచ్చినటువంటి వేషంలో నా రూపగంధ వేషవపులు మొదలైనటువంటి మార్చుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు ధరించాలి. దీనికి సిద్ధమైతే అని ప్రత్యామ్నాయ ఉపాయాలని 2గా చూపించారు వ్యాసుల వారు. ఈ రెండిట్లో సత్యవతీదేవి ఆవిడికి కావలసిన పద్ధతులు అలాగే కోడళ్లతో సంప్రదించి ఆ తర్వాత ఏవముక్త చెప్పేసింది అప్పుడే వైశంపాయ. ఏవం ఉక్త్వా, ఏవం అలాగే నాయన అని చెప్పేసి, ఏవముక్త్వా మహాతేజ వ్యాస సత్యవతీం తదా. ఈ విధంగా పలికి వ్యాసుడు సత్యవతీదేవితో శయనే సా చ కౌసల్య శుచి వస్త్రాహ్యలంకృత. కౌసల్య మంగళప్రదమైనటువంటి ఆ పట్టపురాణులిద్దరు కూడా శుచి వస్త్రాహ్యలంకృత, శుచి వస్త్ర శుభ్రమైనటువంటి వస్త్రాలని అలంకారాలని ధరించి నా కోసం శయన మందిరంలో నా కోసం నిరీక్షిస్తూ ఉండమని చెప్పి నేను వస్తాను. దేనికి? సమాగమనమాకాంక్షేది సో అంతర్హితో ముని. సమాగమనమాకాంక్షేత్ ఇది, నా కోసం నిరీక్షిస్తూ సమాగమనం కోసం కాంక్షిస్తూ ఉండమని చెప్పమ్మా అని చెప్పి, ఇది సహా అంతర్హితో ముని. అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు ఆ ముని, కాస్త అదృశ్యమైపోయాడు. అంటే ఆ మాట చెప్పాడు, వాళ్ళు సరే అంటే కనుక ఇదిగో ఇలా నిరీక్షిస్తూ ఉండమని చెప్పమ్మా, ఇలా అలంకారాలు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి అని చెప్పి వెళ్ళిపోయాడు, అంతర్ధానం అయిపోయాడు మనిషి. ఇప్పుడు సత్యవతీదేవి కోడళ్లతో ఈ విషయం ప్రస్తావించాలి. ఇప్పటిదాకా ప్రస్తావించలేదు, భీష్ముడితో ప్రస్తావించింది, తర్వాత వ్యాసుల వారితో ప్రస్తావించింది. తతో అభిగమ్య సాదేవి స్నుషాం రహసి సంగత. తతో అభిగమ్య సాదేవి, సాదేవి అనే పదానికి అర్థం ఇక్కడ సా సత్యవతీదేవి, ఆ తల్లి అయినటువంటి సత్యవతీదేవి తతో అభిగమ్య స్నుషాం, కోడల్ని సమీపించి రహస్యంగా సంగతం, రహస్యంగా ఏకాంతంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్పింది. ఆవిడ్ని మెల్లగా ఒప్పించాలి. ధర్మ్యమర్థం సమాయుక్తం ఉవాచ వచనం హితం. ధర్మ అర్థ సమాయుక్తం, ధర్మార్థాలతో కూడుకుని ఉన్నటువంటి ఒక అర్థవంతమైనటువంటి వచనం మీ హితం కోసం, వంశహితం కోసం చెప్తున్నానమ్మా విను. కౌసల్య అంటే మంగళప్రదమైన దాన, కుశలమైన దాన అని సంబోధన వాచకం. కౌసల్యే ధర్మతంత్రం త్వాం యద్బ్రవీమి నిబోధ తత్. నిబోధ అంటే విను, మామూలుగా వింటాం కాదు, జాగ్రత్తగా శ్రద్ధగా వినమ్మా, ఆలకించు నేను చెప్పిన మాట. యద్బ్రవీమి, నేను ఏదైతే చెప్తానో అది శ్రద్ధగా వినమ్మా. ధర్మతంత్రం, అన్ని ఆలోచించి ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నటువంటి నేను చెప్పే ఈ మాటలు వినమ్మా కౌసల్య అంటూ కోడళ్లతో చక్కగా సంబోధన. ఇలాంటి సంబోధనలు నేటి అత్తలు కూడా చేస్తూ ఉంటే చక్కగా హాయిగా మురిసిపోతూ ఉంటారు కోడళ్ళు. భరతానాం సముచ్ఛేదో వ్యక్తం మద్భాగ్య సంశయాత్. మత్ భాగ్య సంశయాత్, భాగ్యం అంటే అదృష్టం, సంశయం అంటే తగ్గిపోవడం.
నాశనమైపోవడం. మద్భాగ్య సంక్షయాత్ అంటే నా దురదృష్టంతో భరత వంశం అంతా నాశనమైపోవచ్చింది, సంతాన క్రమం ఆగిపోయింది. భరతానాం సముచ్ఛేదో వ్యక్తం. సముచ్ఛేదం అంటే ఛేదనము అంటే నాశనమైపోవడం, డివైడ్ అయిపోవడం పక్షం. సముచ్ఛేదో వ్యక్తం. ఇప్పటి వరకు భరత వంశీయులు ఇదిగో విచిత్ర వీరుడి దాకా పరిపాలించడం జరిగిందమ్మా. కానీ నా దురదృష్టవశాత్తు అంతటితో ఆగిపోయింది. నీకు తెలుసా విషయం. వ్యధితాం మాం చ సంప్రేక్ష్య పితృవంశం చ పీడితం. కాబట్టి ఈ విధంగా కుమారుడిని కోల్పోయినటువంటి బాధలో ఉన్నటువంటి నన్ను చూసి, సంప్రేక్ష్య పితృవంశం చ పీడితం. పితృవంశం పీడితమైనటువంటి పితృవంశాలను కూడా నువ్వు దృష్టిలో పెట్టుకుని. పీడితం అంటే ఎప్పుడైతే తరాలు ఆగిపోతున్నాయో పూర్వీకులైనటువంటి వాళ్ళు స్వర్గలోక ప్రాప్తి గమనం అనేటువంటిది ఆగిపోతుంది. కాబట్టి అలా పీడించబడుతున్నటువంటి పితృదేవతని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకుని, భీష్మో బుద్ధిమదాన్ మహ్యం కులస్యాస్య వివృద్ధయే. బుద్ధిమంతుడైనటువంటి భీష్ముడి యొక్క ఆలోచన కూడా నువ్వు దృష్టిలో పెట్టుకో. భీష్మో బుద్ధిమదాన్ మహ్యం. బుద్ధిమంతుడైనటువంటి భీష్ముడిది మహ్యం, నా యొక్క ధర్మ వాక్యాలని కూడా. అంతేకాకుండా కులస్యాస్య వివృద్ధయే. వివృద్ధయే అనే పదానికంటే వృద్ధి, మన వంశవృద్ధిని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమా నేను చెప్పేది జాగ్రత్తగా. సాచ బుద్ధి త్వయ్యధీన. సాచ బుద్ధి త్వయ్యధీన. త్వయ్యధీన అనే పదానికి అర్థం అంటే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు మాత్రమే చేయగలవు. త్వయి అధీన, నీ యందే అధీనమై ఉన్నది అని. ఇంకెవరు చేయలేరు, నువ్వే చేయగలవు. సాచ బుద్ధిస్త్వయ్యధీన పుత్రి ప్రాపయ మాం తదా. పుత్రి, ఓ అమ్మాయి. పుత్రి అని సంబోధిస్తుంది ఇక్కడ స్నుష అని, కోడల్ని కాస్త. స్నుష అంటే కోడలు, పుత్రి అంటే అమ్మాయి. ప్రాపయ మాం తదా. మాం ప్రాపయ, నన్ను అక్కడ దాకా చేర్చము. ప్రాపయ అంటే అక్కడ దాకా తీసుకెళ్ళి, అంటే వంశాభివృద్ధి కలిగి పుత్రోత్సాహం కలిగినటువంటి ఆనందం ఎంతవరకు అయితే ఉంటుందో అటువంటి ఆనందం స్థాయి వరకు నన్ను తీసుకువెళ్ళమ్మా. నష్టం చ భారతం వంశం పునరేవ సముద్ధర. సముద్ధర, నువ్వు ఉద్ధరించాలి. దేన్ని ఉద్ధరించాలి? ఏ నావను ఉద్ధరించాలి? మునిగిపోతున్నటువంటి భరత వంశం అనేటువంటి నావని నువ్వు ఉద్ధరించాలి. పునరేవ సముద్ధర. నష్టం భారతం వంశం. నష్టమైపోతున్నటువంటి, ఆగిపోతున్నటువంటి సంతానలేమి కారణంతో ఆగిపోతున్నటువంటి భరత వంశాన్ని, నష్టమైపోతున్నటువంటి ఈ వంశాన్ని, క్రమాన్ని పునరేవ సముద్ధర, మళ్ళీ నువ్వు ఉద్ధరించాలి, వృద్ధి చేయాలి. సహి రాజ్యధురం గుర్వీ ఉద్వక్ష్యతి కులస్యనః. ఉద్వక్ష్యతి కులస్యనః. సహి రాజ్యధురం గుర్వీం. రాజ్యధురం, రాజ్యాన్ని ధరింపజేయగలిగినటువంటి, రాజ్యాన్ని ఉద్ధరించగలిగినటువంటి వంశాన్ని, అటువంటి సంతానాన్ని మనం పొందటం అనేది చాలా అవసరం అని చెప్పి అటువంటి ఒక ఉపాయం చెప్తానమ్మా అని మాత్రమే చెప్పింది ఇంతవరకు సత్యవతి. ఏవముక్వాతు సాదేవి స్నుషాం సత్యవతి తదా. ఈ విధంగా సత్యవతి దేవి స్నుషాం అంటే కోడలికి ఈ విధంగా చెప్పి, ఇంత మాత్రం చెప్పి, సా ధర్మతో అనునీయైనాం. ధర్మంతో అనునయించింది. అనునీయము అనే పదానికి అర్థం అంటే మెల్లగా సాంత్వపరిచి ఒప్పించదు. అనునీయం, అనునయమైనటువంటి వచనాలతో. పక్కన భర్త పోయి ఆవిడ దుఃఖంలో ఉంది, పుత్రులు లేదనే దుఃఖంలో ఉంది. ఇంత రాజ్యభారం అంతా ఇగో ఇద్దరు కోడళ్ళు, ఒకళ్ళు కాకపోతే ఇంకా ఇద్దరు ఉన్నారు, కాబట్టి ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి వీళ్ళిద్దరికి ఆ సంతానం లేదనే బాధలో ఉన్నారు. అందువల్ల ధర్మబద్ధమైనటువంటి మాటలకు సా అంటే సత్యవతీదేవి ధర్మతో, ధర్మబద్ధమైనటువంటి అనునీయమైనటువంటి శాంతి కలిగించేటువంటి వచనాలతో, కథంచిత్ ధర్మచారిణి. కథంచిత్ ఎలాగోలా, ఏదో ఒక రకంగా, ఏదో ఒక మార్గం చెప్పి ఆవిడని ఒప్పించింది. ఏం చెప్పింది అనేటువంటిది వచ్చే అధ్యాయంలో ఆ వివరాలన్నీ సమస్తం మొదలైంది. భోజయామాస విప్రాంశ్చ దేవర్షీనతిథీంస్తదా. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఆ కోడలిని ఒప్పించిన తర్వాత చక్కగా బ్రాహ్మణులందరికీ కూడా భోజనాలు పెట్టి విందు ఏర్పాటు చేసి, భోజయామాస విప్రాంశ్చ. విప్రుడు అంటే బ్రాహ్మణులు, బ్రాహ్మణులకి చక్కగా భోజనాలు తినిపించి, భోజయామాస విప్రాంశ్చ దేవర్షీన్ అతిథీంస్తదా. దేవర్షులకి, బ్రాహ్మణులకి, అతిథులకి చక్కగా భోజనాలన్నీ ఏర్పాటు చేసి ఆ రోజు చాలా సంతోషంగా గడిపింది సత్యవతీదేవి. ఆ తర్వాత కోడళ్ళిద్దరితో ఏం మాట్లాడింది, ఎలా ప్రస్తావించింది, వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు, తర్వాత వ్యాసుడి ద్వారా వాళ్ళిద్దరికీ కలిగిన సంతానం ధృతరాష్ట్రుడు, పాండురాజు, ధృతరాష్ట్రుడు. ముందు ధృతరాష్ట్రుడు పుట్టాడు, తర్వాత పాండురాజు పుట్టాడు, తర్వాత విదురుడు. వాళ్ళ యొక్క జననం ఎలా జరిగింది అనేటువంటిది
వచ్చే భాగంలో మనం చూద్దాం. ఇంతవరకు సెలవు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి చతుర్దశాధిక శతతమ సర్గ సమోక్తః. చతుర్ధాధిక శతతమ అధ్యాయం చెప్పుకున్నాం. 114 అధ్యాయాలు పూర్తి చేస్తున్నాం. 5150 శ్లోకాలు పూర్తి చేస్తున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.